వికలాంగుల పెన్షన్ తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి సంతకం ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదటి సంతకం చేశారు. వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి మొదటి సంతకం చేసిన తర్వాత గడిచిన 7 నెలలు గడిచినా కానీ ఇంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా అయిపోయింది. ఆ పెన్షన్ ఇవ్వలేకపోతున్నాడు. మమ్మల్ని వికలాంగులు అన్యాయం చేస్తుండు, మమ్మల్ని చిన్న చూపు చూస్తుందని తెలంగాణ గవర్నమెంట్ మరి ఘోరంగా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులే కానీ, వికలాంగుల సమస్య ఉద్యోగాలే కానీ, వికలాంగుల సమస్య రిజర్వేషన్లే కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ మమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా కేవలం తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉన్నాడా అంటే ఉన్నాడు, వాళ్ళు రాజకీయానికి స్వార్థానికి చేస్తున్నారు కానీ వికలాంగులు మాత్రం పట్టించుకోవట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా వికలాంగులకు పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 6,000 రూపాయలు ఇస్తాం, వికలాంగులకు ఇతర వితంతులకు 4,000 రూపాయలు ఇస్తామన్న చంద్రబాబు నాయుడు మరి తక్షణమే 1వ తారీఖు రోజే మరి ఆయన మొదటి సంతకం పెట్టినప్పుడు వికలాంగుల 6,000 రూపాయలు పెన్షన్ మన అందరికీ ఇవ్వడం జరిగింది. మరి 7 నెలలు కలిసినా కానీ మరి రేవంత్ రెడ్డి గారికి పట్టదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. దున్నపోతు నీళ్లు వస్తే ఏ రకంగా అయిపోయిందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఆ రకంగా అయిపోయిందని వికలాంగుల చూపు చూస్తుందని ఇది ఎక్కడ ధర్మం? ఏ రాజ్యాంగంలో రాసింది? ఏమైనా ఇది కనీసం ఒక వికలాంగులకు చేసే న్యాయమైనా ఇది? వికలాంగులు మాకున్న రిజర్వేషన్ పరంగా 8 లక్షల మంది వికలాంగులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. 8 లక్షల మంది వికలాంగులు ఉంటే 8 లక్షల ఏ ఒక్క వికలాంగులు కూడా ఇవ్వాలా? ఎమ్మెల్యే లేడు, ఏ ఒక్క వికలాంగులు కూడా ఈ రోజు ఎంపీగా లేడు, ఏ ఒక్క వికలాంగులు కూడా ఈ రోజు స్థానిక సంస్థలలో ఓ చైర్మన్ కూడా లేడు. కనీసం ఓ కార్పొరేటర్ పదవి, ఓ చిన్న సీటు సర్పంచ్ సీట్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యమైన పార్టీ ఏదైనా పార్టీ ఉందంటే అది టీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మిత్రులారా, ఈ కలెక్టర్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ ధర్మ కార్యక్రమం చేస్తూ ఉంటే ధర్మ కార్యక్రమంలో మరి వికలాంగుల ఐక్యత